కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండో రోజు నక్సల్స్ కు ఎదురుదెబ్బ. ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి. నక్సల్స్ రహిత ఏపీ కోసం పనిచేస్తున్నామన్న పోలీసులు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు లడ్డా వెల్లడి. జనజీవనంలోకి రావాలని హితవు. పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. 100 రూపాయల నాణెం, 4 పోస్టల్ స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోదీ. సత్యసాయి స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అత్యంత కీలకమని సూచన. ఇబ్బందులు అధిగమించి సూపర్ 6 పథకాల అమలు. చంద్రబాబు వెల్లడి. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధుల జమ. ఏపీ మద్యం కేసులో 3 నిందితుల బెయిల్ రద్దు చేసిన హైకోర్టు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ప్రభుత్వ అనుమతి. మహిళా సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్. అమెజాన్తో చర్చిస్తున్నట్టు రేవంత్ వెల్లడి. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు. ఓటరు జాబితాల్లో తప్పులను సవరించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకొని ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మావోయిస్టులు ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 24 గంటల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడ్డారు. నిన్న అల్లూరి జిల్లాలో 6 చనిపోగా ఇవాళ మరో 7 మృతి చెందారు. మరికొందరు తప్పించుకున్నారని అంచనా వేస్తున్న బలగాలు వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఏఓబీని షెల్టర్ జోన్గా మార్చుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 చనిపోగా ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మరో కీలక నేత టెక్శంకర్ సహా 7 మృతి చెందారు. మంగళవారం ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పిన పోలీసులు కూంబింగ్ కొనసాగించగా ఈ ఉదయం మారేడుమిల్లి ఏజెన్సీలోని జీఎం వలసలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇందులో మృతి చెందిన నక్సలైట్లలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్ టెక్శంకర్, సీతా అలియాస్ జ్యోతక్క మృతి చెందారు. సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి చనిపోయారని తెలిపారు. ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దాంట్లో 7 మావోయిస్ట్ చనిపోయారు. దాంట్లో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. మేటూరి జోగారావు అలియాస్ టెక్శంకర్, ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్. హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్, ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్ అన్ని చూస్తారు. మారేడుమల్లి ఏరియాలో కంటిన్యూస్గా నిన్న జరిగిన దానికి అరౌండ్ 5-7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 AK-47 తుపాకులు, ఇతర ఆయుధాలు లభ్యమైనట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. 3 రోజులుగా అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఆపరేషన్ సంభవ్ నడుస్తోందన్న ఎస్పీ కేంద్ర రాష్ట్ర బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నట్లు వివరించారు. మారేడుమిల్లిని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు తెలిసిందన్న ఆయన కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. దిస్ ఇస్ వన్ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ. దాంట్లో ఇంత కంటిన్యూస్ ఆపరేషన్స్ జరిగిన సమయంలో కూడా మ్యాసివ్, స్పెషల్లీ ఏఓబి టెరైన్ మీ అందరికీ తెలుసా, ఇది బాగా డిఫికల్ట్ టెరైన్. మన పార్టీస్ నుండి ఇప్పుడు దాకా ఏమైనా ఇంజరీస్ కానీ వాళ్ళ తరఫున ఇచ్చిన సమాచారం లేదు. ఇప్పుడు ఏఓబిలో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినాయి. మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా
ఏఓబి ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్ కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలా మందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్ గా చెప్తున్నాయి ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేసే వాళ్ళ పర్సన్ ఒకసారి ఫొటోస్ చూసి మనిషిని ఫిజికల్ గా చూస్తే అప్పుడు వీల్ రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయం. ఇవాల్టి ఎన్కౌంటర్లోనూ మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పిన పోలీసులు వారి కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల్ని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పక్కా వ్యూహంతో పనిచేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఈ విషయంలో నిఘా వైఫల్యం ఏమీ లేదన్నారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్ల కారణంగా ఉనికి కాపాడుకునేందుకు మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని వివరించారు. తర్వాత ఆయుధాలు తెప్పించుకొని ఉద్యమం కొనసాగించాలనేది వారి వ్యూహమని తెలిపారు. పక్కా ప్రణాళిక మేరకు వారి ఆట కట్టిస్తున్నట్లు పేర్కొన్న లడ్డా ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి తర్వాత ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు చేపట్టి 50 మంది నక్సల్స్ ను అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఛత్తీస్గఢ్లో వరుస దాడుల తర్వాత ఉనికిని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వస్తున్నారని తెలిపారు. నెలన్నర నుంచి పటిష్ట నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్న లడ్డా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ అరెస్టులు జరిగాయన్నారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే మృతి చెందారన్న ఆయన పట్టుకొని చంపామనడంలో వాస్తవం లేదన్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల్ని పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు లడ్డా చెప్పారు. We were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలిగే అవసరం లేదు. Whatever is happening, whatever we are doing, it's entire towards goal to make again AP Maoist free. మావోయిస్టు అగ్రనేతల కదలికపై నిఘా కొనసాగుతోందన్న లడ్డా త్వరలో చాలా మంది లొంగిపోతారనే సమాచారం ఉందని చెప్పారు. When we were speaking to our Chhattisgarh counterpart and Telangana counterpart, they said that people already started approaching that we would like to surrender. So ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాడర్ సరెండర్ వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడ ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవల్రీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, ఒడిశా ఈజ్ వన్, అదర్ నైబరింగ్ స్టేట్స్. ఇనీషియలీ షెల్టర్ తీసుకోవాలి, కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉన్నారు. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి and they would like to come here. We were waiting for the right opportunity to strike. Immediately, if we would have acted, probably we could have missed many people. So దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము, and we strike. మావోయిస్టులు లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చిన లడ్డా వారిపై ఉన్న రివార్డును ఇవ్వడం సహా పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వారి సిద్ధాంతానికి కాలం చెల్లిందన్న ఆయన జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ప్రస్తుతం సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేనందున మావోయిస్టులు లొంగిపోవాలని కొన్నాళ్ల క్రితం లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సూచించారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా దంపతులు సహా 6, ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 7 మావోయిస్టులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఈ పరిస్థితిలో సాయుధ పోరాటం కొనసాగించలేమన్న మల్లోజుల ప్రజల్లో చేరి పోరాటం చేయాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఉండి రాజ్యాంగబద్ధంగా పోరాటం కొనసాగించాలన్నారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను 8856038533 ఫోన్ నెంబర్పై సంప్రదించవచ్చని మల్లోజుల సూచించారు. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है, इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर
संविधान के हिसाब से काम करना है, यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संविधानिक हिसाब से काम करना है। ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఏపీలో సాగుతీరు మారాలని, ప్రకృతి సేద్యానికి సిద్ధం కావాలని రైతులకు సూచించారు. నదుల అనుసంధానంతో అందరికీ నీళ్లు ఇస్తామని తెలిపారు. నరేగాతో వ్యవసాయం అనుసంధానిస్తామని, కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన అనంతరం స్పష్టం చేశారు. కడప జిల్లా పెళ్లిమర్రి మండలం వెల్లటూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు మనగ్రోమూర్ కేంద్రంలో ఎరువులు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. అనంతరం పెళ్లిమర్రిలో రచ్చబండలో పాల్గొన్నారు. ఏపీలోని 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,200 కోట్ల రూపాయల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున జమ చేశారు. తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తేనే ఆదాయం వస్తుందన్నారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, ప్రకృతి సేద్యం. రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం గాని ఏ రాష్ట్రం గాని ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. పంచసూత్రాలు ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎన్ని ఇబ్బందులొచ్చినా నదుల అనుసంధానం పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీళ్లిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమ మారాలని సీఎం ఆకాంక్షించారు. రైతులు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారేందుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి హబ్గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం స్వదేశీ విధానమని, సంప్రదాయంగా వస్తోందని మోదీ వివరించారు. రైతులు ఏడాదికి 1 ఎకరం చొప్పున క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మారాలని పిలుపునిచ్చారు. తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించిన ప్రధాని తొలుత రోడ్ షో నిర్వహించారు. అనంతరం దక్షిణ భారతదేశ ప్రకృతి వ్యవసాయ సదస్సును ప్రారంభించారు. సదస్సులో స్టాళ్లను పరిశీలించిన మోదీ రైతులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు, పండించిన పంటలను పరిశీలించారు. అక్కడే జరిగిన బహిరంగ సభలో పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ నిధులు ప్రధాని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలను జమ చేశారు. అధిక రసాయనాలు, పురుగు మందుల వాడకంతో నేల సారం బాగా దెబ్బతింటోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, నేల సారం సమస్యలకు ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడే పరిష్కారమని సూచించారు. మిల్లెట్స్ను సూపర్ ఫుడ్గా అభివర్ణించిన ప్రధాని మిల్లెట్స్ను సాగు చేయాలని రైతులకు సూచించారు. తెలంగాణలో 2034 లోపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. అతివల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రభుత్వం సారె పెడుతోందని, నెక్లెస్ రోడ్డులో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన తర్వాత తెలిపారు. తెలంగాణలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం సహా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఆడబిడ్డలను సారెపెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తొలి విడత గ్రామాల్లో, 2వ విడతలో పట్టణాల్లో చీరలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 వరకు ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో మార్చి 1 నుండి 8 తారీఖు మిగతా మహిళలకు కూడా చీరల పంపిణీ జరుగుతుంది. 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఈ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అనంతరం సచివాలయం నుంచి కలెక్టర్లు, స్వయం సహాయ సంఘాల ప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామాల్లో ఇందిరమ్మ చీరలను పండగ వాతావరణంలో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరుతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలన్నారు. తద్వారా వారికి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. మహిళా సంఘాల సమన్వయంతో చీరల పంపిణీ జరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు. మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. అమెజాన్ లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్ లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఉత్పత్తులను అన్నిటిని కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 2034 సంవత్సరానికి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే ఆ కుటుంబం బాగుపడుతుంది. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న చీరలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సీఎం కోరారు. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు పంచాయతీలు, వార్డుల మిస్ మ్యాపింగ్ల సవరణ చేపట్టాలని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీల ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సవరించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఎస్ఈసీ నిర్దేశించారు. సత్యసాయిబాబా స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బాబా శత జయంతి ఏడాది వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రజలంతా బలపరచాలని పిలుపునిచ్చారు. 140కి పైగా దేశాల్లో సత్యసాయిబాబా భక్తులు ఉన్నారని చెప్పిన మోదీ, ఆయన సూచించిన మార్గంలో పయనిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూడా తరలివచ్చారు. సత్యసాయి విగ్రహం వద్ద అంతా నివాళులు అర్పించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక నాణం, స్టాంపులను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా 20,000 మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజనను అందించగా వాటిని మోదీ కొందరు బాలికలకు అందజేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఇచ్చిన బలమైన పునాదితో వచ్చే 100 ఏళ్లు కూడా ఇదే తరహాలో ప్రేమ, సేవను కొనసాగిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ చెప్పారు. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చెయ్యండి, ఎవరిని బాధించకండి అన్న బాబా నినాదాలతో చిన్న కుగ్రామం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. సత్యసాయి ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారని, సేవతో ప్రజలకు దేవుడయ్యారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. నేటి జలజీవన్ మిషన్ కు నాటి సత్యసాయి తాగునీటి పథకమే అంకురమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రేమ, సేవ, ప్రశాంతతకు సత్యసాయి ప్రతిరూపమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి సిద్ధాంతాలు భవిష్యత్ తరాలకు ఆచరణ మార్గం కావాలని ఆకాంక్షించారు. ఒకరేదిన వస్తే బంగారు పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన భావనలు, బోధనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి. సాయిబాబా ఫిలాసఫీని, సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి.
సత్యసాయిబాబా భౌతికంగా మన మధ్య లేకున్నా వారి ప్రేమ, సేవాభావన కోట్లాది మందికి మార్గదర్శకమని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. సత్యసాయి స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పిన ప్రధాని వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రజలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. वो कहते थे हेल्प एवर हर्ट नेवर लेस टॉक मोर वर्क। हम सभी के मन में आज भी श्री सत्य साई बाबा के ऐसे जीवन सूत्र गूंजते रहते हैं। आज देश विकसित भारत की दिशा में आगे बढ़ रहा है। इस लक्ष्य को पाने के लिए नागरिक भागीदारी आवश्यक है। सत्य साई बाबा का ये जन्म शताब्दी वर्ष हमारी बड़ी प्रेरणा है। इस वर्ष हम विशेष तौर पर वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले। विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा। जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हम एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं। इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है। సత్యసాయి ఆశయాలు, బోధనలకు మనమంతా పునరంకితం కావాలని ఐశ్వర్యరాయ్ పిలుపునిచ్చారు. ఇతరులను జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని సచిన్ తెందుల్కర్ గుర్తు చేశారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పేవారని వివరించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరికొందరు నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, ముడుపులు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఆస్తులు, సీఎంఆర్ ఇన్ఫ్రా ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం 63.72 కోట్లకు పైన ఆస్తులు కూడబెట్టారని తేల్చిన సిట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తుల విలువను కేవలం 8,85,47,693గా పేర్కొంది. ఇంతకు మించి ఉన్న 54,87,17,107 రూపాయల ఆస్తులను లెక్కల్లో చూపలేదని సిట్ తెలిపింది. ఆయా ఆస్తులను అటాచ్ చేసేందుకు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేయడానికి అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని సిట్ తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మద్యం ముడుపులను తరలించిన అనిల్ చోక్రాను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ షెల్ కంపెనీలు మద్యం ముడుపుల తరలింపులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప చాలా కీలకంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. ముగ్గురికి బెయిల్ మంజూరు చేయడం ఈ కేసు దర్యాప్తునకు ప్రతిబంధకంగా ఉందని విన్నవించారు. వారికి బెయిల్ ఇవ్వడం సరికాదని సిట్ తరపు న్యాయవాది వాదించారు. సిట్ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నిందితుల బెయిల్ను రద్దు చేసింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట సరెండర్ కావాలని ముగ్గురిని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐపీఎస్ సంజయ్ కోర్టులో లొంగిపోగా A4గా ఉన్న యాప్ డిజైనర్ కొండలరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కొండలరావుకు డిసెంబర్ 3 వరకు కోర్టు రిమాండ్ విధించగా అధికారులు అతని జిల్లా జైలుకు తరలించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమైన డేటా రికవరీ చేయడం సహా మరిన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం రవిని 5 రోజుల పాటు పోలీసులు కోరారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇమంది రవి కేసుపై ఈడీ సైతం దృష్టి సారించింది. బీహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ మేరకు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కూటమి నేతగా నితీష్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ వద్దకు వెళ్లిన నితీష్ కుమార్ ఎన్డీఏ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గురువారం పట్నాలో జరిగే కార్యక్రమంలో 10వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు.
అంతకుముందు జేడీయూ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నారు. సచివాలయంలోని సంవాద్లో జరిగిన కార్యక్రమంలో నితీష్ కుమార్ను శాసనసభాపక్ష నేతగా విజయ్ చౌదరి, ఉమేష్ కుష్వాహా ప్రతిపాదించగా పార్టీ నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేతగా తారాపూర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. బీజేపీ కేంద్ర పరిశీలకుడుగా హాజరైన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్నోయ్ను అమెరికా డిపోర్ట్ చేయగా ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలోని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ గతేడాది ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2022లో జరిగిన పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. అతడి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది. గతేడాది అమెరికా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు. డిపోర్టేషన్లో భాగంగా ఇవాళ భారత్కు పంపారు. అతన్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. త్వరలోనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న సంకేతాల మధ్య ఐటీ సహా కీలక రంగాల్లో కొనుగోళ్లకు స్వదేశీ సంస్థాగత మదుపరులు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 278 పాయింట్లు క్షీణించిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ 513 పాయింట్లు పెరిగింది. ఉదయం 84,644 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఈ క్రమంలో 84,526 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపగా క్రమంగా పెరిగిన సూచీ ఒక దశలో 85,237 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో కాస్త తగ్గిన సూచీ 85,186 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 26,053 పాయింట్ల వద్ద ముగిసింది.